మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. దేశం గర్వించదగ్గ గొప్ప నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్. దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మైనారిటీ నేతకు అవకాశమిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఎండి తాజ్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు కరీంనగర్. దేశ మొదటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యంలో డిసిసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఇతర నేతలు హాజరై అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశంలో అక్షరాస్యత శాతం పెంచి ఈ దేశాన్ని నాగరికత వైపు నడిపించిన మేధావి అబుల్ కలాం గారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి, ప్రముఖ ప్రజ్ఞాశాలి, 10 సంవత్సరాల స్వాతంత్రంలో జైలు జీవితం గడిపి స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి ఈ దేశంలో విద్యలో మరి పెద్ద ఎత్తున విద్యా సంస్కరణ ఇవాళ సాంకేతిక విద్యలకు సంబంధించి మరి ఆ రోజు బీజాలు వేసినటువంటి గొప్ప విద్యావేత్త అబ్దుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. అదే విధంగా వారి ఏదైతే ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం 10% మన అక్షరాస్యత ఉన్నటువంటి పరిస్థితిని ఈ దేశంలో వారు చూపించినటువంటి బాటలో ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి పరిస్థితికి వారే ముఖ్య కారకులు. మరి వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నడుస్తామని, వారి ఆశయ సాధనకు కంకణబద్ధమై పనిచేస్తామని ఈ సందర్భంగా మరి పేర్కొంటూ వారి సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని. మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి, అఖండ భారతదేశంలో భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన అబ్దుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వారి అభిమానులు ప్రత్యేకంగా వారికి నివాళులు అర్పిస్తున్న సందర్భంలో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా మరి విద్యకు బాటలు వేసి ఆనాడు 6% ఉన్న విద్యా వ్యవస్థలో మరి విద్యార్థులు 6% ఉంటే వారు మరి పదవి నిర్వహించి దాదాపు 22% మరి విద్యాభ్యాసించే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి మరి మౌలానా కలాం ఆజాద్ గారు. మరొకసారి వారు లేనంత మాత్రాన వారి యొక్క ఆలోచన, వారు చూపిన మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా యువత కూడా ఒకసారి అబుల్ కలాం ఆజాద్ చరిత్ర తెలుసుకొని ముఖ్యంగా ఆనాడు అఖండ భారత్ ఉండాలని చాలా ప్రయత్నం చేసిన వ్యక్తిని మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం మాట చెప్తూ మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా మరి అలాగే అందరం కలిసి వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం. मौलाना अब्दुल कलाम आजाद भारत रत्न है और नेहरू जी के कैबिनेट में पहले एजुकेशन मिनिस्टर थे। 10 साल कांग्रेस पार्टी के सदर भी कर चुके हैं। उनके नेतानुसी के प्रोग्राम के मौके पर आज माइनॉरिटी सेल कांग्रेस की तरफ से डीसीसी ऑफिस में उनके फोटो को हार डाल के हम इधर किए हैं। और आज आईआईटी यूजीसी इंडिया में जहाँ भी है वो तो जो भी कॉलेज है वो तो उनके मेहनत से जो बने हैं। उन्होंने बहुत सारे खिदमत अंजाम किए हैं और उन्होंने आजादी के लड़ाई में गांधी जी के साथ सबके साथ रह के 10 साल जेल की जिंदगी गुजारे। वैसे अच्छे इंसान के नक्शा कदम पर अब सब कांग्रेस वाले चल के उनके जो भी है आशा शादर को आगे बढ़ना बोल के हम कांग्रेस माइनॉरिटी से बोल रहे हैं। मोहम्मद ताजुद्दीन कांग्रेस माइनॉरिटी से चेयरमैन करना